హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఈఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే 8 ఉన్నాయండి. చాలా సింపుల్ టిప్స్, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. డైలీ వర్క్ చేసుకునేటోళ్ళకైతే చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి. ఈరోజు వీడియోలో ఏంటంటే, మామూలుగా మనం స్టిచ్చింగ్ మిషన్ ఉంటుంది చూడండి, ఆ మిషన్ దగ్గర చిన్న బౌల్లో వాటర్ పోసి అందులో దారబిండలు వేసి చూడండి. ఇది ఎన్ని రోజులు తెలియక చాలా కష్టపడ్డాము. కాకపోతే ఈ టిప్ అయితే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క మహిళలకి, ఆడవాళ్ళకి ఇంట్లో ఉపయోగపడే టిప్స్ అయితే ఉన్నాయండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది వీడియో అయితే. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. చలో వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే, మనం గోంగూర తీసుకొస్తాం కదండి, అయితే ఇది 1 డేకే వల్లిపోతూ ఉంటుంది. కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చినప్పుడు కొంత వాడుకొని కొంచెం అయితే మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అయితే అలానే పెట్టేస్తే ఏంటంటే ఇదంతా వల్లిపోతూ ఉంటుందండి. చూడండి, ఇలా వల్లిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. అయితే ఇది కొంచెం మనకు ఒక 2-3 రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయండి అంటే, నేనైతే ఆల్రెడీ వాటినైతే కట్ చేసి పెట్టాను. ఒక బాక్స్ తీసేసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ని అయితే పెట్టేసుకోవాలి. టిష్యూ పేపర్ పెట్టేసి ఇందులో గోంగూర ఆకులను కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఇందులో వేసి పెట్టేసి ఏం చేయండి అంటే, బియ్యపు గింజలు ఉంటాయి కదా, కొన్ని వేసేయండి పైనుంచి. తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఈ ఆకులను కూడా ఇలా వేసేసి, మళ్ళీ బియ్యపు గింజలు ఇలా యాడ్ చేసేసి ఏం చేయండి అంటే, స్పూన్ ఉంటుంది కదండి, స్పూన్ కూడా ఇలా పెట్టేసేయండి. పైనుంచి ఈ టిష్యూ పేపర్ కొంచెం ఉంచాను కదా, దీన్ని ఇలా కవర్ చేసినట్టు పెట్టేసి పైన క్యాప్ పెట్టేయాలి. అయితే ఈ స్పూన్ పెట్టడం వల్ల ఏంటంటే, అందులో వాటర్ అనేది ఎక్కువగా రాకుండా బియ్యపు గింజలు కూడా ఆ వాటర్ని పీల్చేసుకొని అది మనకి ఫ్రెష్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఏదైనా పార్సిల్ వచ్చినప్పుడు ఏంటి, ఇలాంటి పైన అయితే ప్లాస్టర్ అంటించి ఉంటుంది కదా, అయితే అది తీయడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అయితే ఇన్స్టెంట్గా మన దగ్గర సీజర్ లేనప్పుడు ఏం చేయాలంటే, ఇలా పెన్స్ ఉంటాయి కదండి, పెన్ను పైన టోపన్ తీసేసి ఆ రిఫిల్ తోటి కొంచెం ఇలా కట్ చేసినట్టు చేసామనుకోండి, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చక్కగా మనము బాక్స్లో ఏముందో కూడా చూసేయచ్చు అన్నట్టు. నేనైతే ఇది వచ్చేసి ఒక ఐటెం తీసుకున్నానండి. అంటే స్టిచ్చింగ్ చేసేటోళ్ళకు, లేకపోతే అప్పటికప్పుడు బటన్స్ కుట్టడానికి కొంచెం కుట్టడం రాని వాళ్ళు, అలాంటి వాళ్ళకి, ఒకవేళ ఎంప్లాయీస్కి అయితే కొంచెం వర్క్ చేసే వాళ్ళకి హడావుడిగా వెళ్తున్నప్పుడు ఏవైనా బటన్స్ పోయాయి అనుకోండి, అవి స్టిచ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. అలాంటి వాళ్ళకైతే ఈ టూల్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి బటన్స్ అండి. నేను వచ్చేసి తీసుకున్నాను, నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఎమర్జెన్సీలో అయితే చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. అంటే డ్రెస్సులకు కానీ వేటికైనా సరే మనం బటన్స్ కుట్టాలంటే చాలా పెద్ద పనే కదండి, సూదిలో దారం ఎక్కించాలి, చాలా వర్క్ ఉంటుంది. అయితే ఇలాంటిది ఒకటి టూల్స్, నేను ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను, ప్రమోషన్ కాదు, జస్ట్ మీకు చూపించడం కోసం అయితే తీసుకున్నాను. ఒకవేళ లింక్ ఉంటే మీకు షేర్ చేస్తాను, ట్రై చేసి చూడండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటివి అయితే పిల్లలు వేసుకుంటూ ఉంటారు కదండి, గొలుసులు, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటి పూసల దండాలన్నీ తీసుకుంటూ ఉంటారు కదా, అయితే అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటే ఏంటంటే టైంకి దొరకదండి. కాకపోతే రెడీ అయ్యేటప్పుడు మనకి కంటికి కనబడేటట్టు ఉన్నాయనుకోండి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ ఎక్కడైనా సరే కనిపిస్తే ఏంటంటే చక్కగా మనము యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. నేను ఫ్లక్కర్ తీసుకున్నాను. ఫ్లక్కర్లో వచ్చేసి ఇవేంటంటే కొంచెం అందులో ఇలా పళ్ళలాగా ఉండే చూడండి, ఆ ఫ్లక్కర్కి అందులో ఒక్కొక్కటైతే ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా అయితే లోపల పెట్టేస్తున్నాను. మీకు పెద్ద ఫ్లక్కర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, చిన్నదన్నా చేసుకోవచ్చు అండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. మనకి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మనకు కనబడేటట్లు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు అవసరం ఉన్నప్పుడు ఏది కావాలో అది పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. పిల్లలైతే అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే కనిపించేటట్టు ఇలా పెట్టారనుకోండి, వాళ్ళకు డ్రెస్కు మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకుంటారు అన్నట్టు. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి సూట్ కేసులు అయితే మనము బయటికి వెళ్ళేటప్పుడు అయితే వాడుతూ ఉంటాం కదా, అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక మూలను పెట్టేసామనుకోండి, పైన డస్ట్ బారుతూ ఉంటుంది. లేకపోతే మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెము సూట్ కేస్ అనేది కొంచెము డస్ట్ బారినట్టు కనబడకుండా కొంచెం క్లీన్ చేసుకోకుండా అలా ఉన్నప్పుడు వాడని ఏమైనా సరే టీ షర్ట్లు ఉంటాయి చూడండి, ఆ టీ షర్ట్ని ఏం చేయండి అంటే ఈ సూట్ కేస్కి అయితే ఇలా తొడిగిచ్చేసేయండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా చక్కగా పెట్టుకోవచ్చండి. ఏమైనా అంటే వాటికి కలర్ మ్యాచ్ అయ్యేటట్టు ప్లెయిన్ టీషర్ట్లు కానీ, బ్లాక్ టీషర్ట్లు కానీ ఏవైనా సరే మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే ఇలా పెట్టేయాలి.
ఇలా పెట్టేసిన తర్వాత మనము ఈజీగా ఉంటుంది అన్నట్టు. కొంచెం మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అయితే మనము మామూలుగా అయితే లాక్కొని పోతూ ఉంటారు కదా ఇలాంటి సూట్ కేసులు అయితే. చూడండి ఇలా నేనైతే టీ షర్ట్ అయితే ఎక్కిచ్చేసాను. మొత్తం కవర్ అయిపోయింది. అది సూట్ కేసా లేకపోతే ఏంటా అనేది కూడా తెలియదు. బట్ మనం పైకి తీసి మనము తీసుకెళ్తూ ఉంటేనే తెలుస్తుంది అన్నట్టు. చూడండి ఇలా మనం ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. డస్ట్ బారదు, ఎక్కడైనా పక్క పెట్టేసినా కూడా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాక్స్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. ఈ బాక్స్లో వచ్చేసి ఏంటంటే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటాయి కదండి, ఈ కవర్ని అయితే ఇలా కవర్ లోపల ఈ బాక్స్ని పెట్టేసి, కొంచెం పెద్దది తీసుకున్నా ఓకే అండి, పెద్దది తీసుకుంటే మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. ఒక బ్యాంగిల్ని అయితే ఇలా తొడిగేస్తున్నాను. ఇప్పుడు దీన్ని గట్టిగా లాగితే మధ్యలోకి చిన్న హోల్ లాగా అయితే ఏర్పడుతుంది. చూడండి కవర్ని అయితే కిందికి ఇలా గట్టిగా లాగేస్తే అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కవర్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడిక్కడ పడేస్తూ ఉంటాం కదా, మనకు అవసరం ఉన్నప్పుడు అవి అన్నీ గజిబిజిగా ఉంటాయి. లేకపోతే ఒక కవర్లో పెట్టేస్తే అన్ని కుప్పలు కుప్పలాగా కనిపిస్తూ ఉంటాయి, చూడడానికి బాగోదు కదండి. అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా మడత పెట్టేసేయండి. ఇలా మడత పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ దానికి హ్యాండిల్స్ ఉంటాయి చూడండి, దాంట్లోకి అయితే ఈ తర్వాత కవర్ని పెట్టేసి ఇలా మడత పెట్టేసేయాలి. మళ్ళీ ఇంకొక కవర్ని కూడా ఇలా చుట్టేసేయండి. మనం పట్టుకోవడానికి వీలుగా ఉండే అక్కడైతే ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బాక్స్లో అయితే ఇలా పెట్టేసామనుకోండి, మనకు అవసరం ఉన్నప్పుడు తీస్తూ ఉంటే చూడండి ఒక్కటొక్కటి మాత్రమే వస్తూ ఉంటాయి ఈ ఫోల్డింగ్ నుంచి. అవసరం ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలి, మిగతాది లోపల పెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఇలా 1 by 1 ఎలా వస్తున్నాయి, అన్ని గజిబిజిగా రాకుండా మనకు 1 by 1 మాత్రమే తీసుకుంటాం. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం పెద్ద టవల్స్ ఏంటంటే మనము అక్కడిక్కడ పెట్టేసినప్పుడు ఏంటంటే కొంచెము ఫోల్డింగ్ పోయి పిల్లలు ఇటు లాగి అటు లాగి అంత మడత పోతూ ఉంటుంది కదా. అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా అయితే మడత పెట్టేశాను కదా పైన నుంచి ప్లస్ కింది భాగం నుంచి. ఇప్పుడు ఫోల్డ్ చేసేసాను కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే రైట్ సైడ్ నుంచి అండి ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. పైన భాగం ఏమో కొంచెం అలా మడత పెట్టేసి ఈ ఫోల్డింగ్ని అయితే లోపలికి జొప్పించేసేయాలి. లోపల మడత ఉంటుంది కదా, ఆ మడతలోకి చూపించేస్తే స్టాండర్డ్గా చక్కగా ఫోల్డింగ్ పోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. చూడండి ఇలా ఇప్పుడు మనం కింద పడేసినా కూడా ఆ ఫోల్డింగ్ అనేది పోదండి. పిల్లలు ఇటులాగి అటులాగినా కూడా చక్కగా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇలా ఫోల్డ్ చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొత్తగా ఇడ్లీ చేసుకునే వాళ్ళకైతే ఇడ్లీ ఉడికిందా లేదా అనేది తెలియదు కదండి. అయితే మళ్ళీ ఇడ్లీలు వచ్చేసి ఏంటంటే మనకి మెత్తగా ఉడకాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ని అయితే ఫస్ట్ అయితే ఉడికించాలి. ఒక 2-3 minutes ఉడికిస్తే ఏంటంటే ఆవిరి వస్తుంది కదా, ఆవిరి వచ్చిన తర్వాత మనం ఇడ్లీ పాత్రను అయితే లోపల పెట్టాలి. అలా పెట్టిన తర్వాత 10 minutes అండి, 10 minutes అయితే సరిపోతుంది. అయితే మనం ఇలా ఫస్ట్ వాటర్ ఉడికిస్తే ఏంటంటే చక్కగా ఇడ్లీలు ఉడికిపోతాయి. మళ్ళీ టెస్ట్ ఎలా చేసుకోవాలి ఇడ్లీ ఉడికిందా లేదా అంటే మనం ఇలా చేతి వేలుతో టచ్ చేస్తే మనకు పిండి అనేది తగలకుండా వచ్చిందనుకోండి ఇడ్లీ పర్ఫెక్ట్గా అయిపోయినట్టండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ టిప్ చెప్తున్నాను. చాలా ఈజీగా మనకు ఇడ్లీ అయిందో లేదో తెలుసుకోవడం ఇలా ఈజీ అన్నట్టు. ఒక ఉడికేసిన తర్వాత ఒక 5 minutes ఆగి మనం తీసామనుకోండి మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు చూడండి తీసేసిన తర్వాత చక్కగా అసలు ఎంత మెత్తగా వచ్చేసాయో, గట్టిగా అనేది రాదండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఇడ్లీ చేసి చూడండి, ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు. చాలామందికి ఏంటంటే కొంచెం గట్టిగా వస్తాయి, తినలేరు, కొంచెం టేస్ట్ కూడా మారిపోతూ ఉంటాయి. కొంచెం సాఫ్ట్గా ఉంటేనే పిల్లలు కూడా ఇష్టపడతారు కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో, ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చేసింది. నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిషన్ అండి. కుట్టు మిషన్ దగ్గర ఏం చేయండి అంటే మనము దారం ఎక్కించాలంటే చాలా పెద్ద పని కదండి, ఏవేవో ట్రై చేస్తూ ఉంటాము. కాకపోతే మీకు సింపుల్ టిప్ చెప్తున్నాను చూడండి. ఇలా దారం ఎక్కిస్తే అస్సలు మనము సూదిలో అయితే దారం ఎక్కించలేము. అయితే ఏం చేయండి అంటే ఇలా ఒక గిన్నెలో అయితే వాటర్ పోసేయండి. వాటర్ పోసిన తర్వాత దారం బిండి ఉంటుంది కదా, దీన్ని ఇందులో అయితే పెట్టేసేయండి. మీరు దారం బిండని పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే జస్ట్ ఒక్క సెకండే అండి, జస్ట్ ఇలా తీసేసి ఏం చేయండి అంటే మనం దారం అయితే మిషన్లోకి ఎక్కించాలి. మీకు ఈజీ టిప్ అండి, స్టిచ్చింగ్ చేసేటోళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది.
మీరు తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. మీకు చాలా టైం సేవ్ అవుతుంది. మిషన్లో దారం ఎక్కించడమే పెద్ద పని కదండి. స్టిచ్చింగ్ చేసేటోళ్ళు చాలా చేస్తూ ఉంటారు, కాకపోతే టైం అంతా ఇక్కడే తినేస్తూ ఉంటుంది. ఇలా మనం దారం ఎక్కియడము చాలా సులువైపోతుంది అన్నట్టు. అంటే చాలామందికి సైట్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం ఆ హోల్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కించడానికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేసి చూడండి, చాలా ఈజీగా పెట్టచ్చు. చూడండి, ఈ దారాన్ని ఏం చేస్తున్నా అంటే ఇలా వాటర్లో ముంచేయాలి. వాటర్లో ముంచేస్తే ఏంటంటే పైన పోగు పోగు లాంటిది వస్తుంది చూడండి, అది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా దాంతో అంటుకోపోతుంది అన్నట్టు వాటర్ తోటి. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా దారం అనేది సూదిలోకి ఎక్కిస్తున్నానో చూసేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడే టిప్స్ ఉన్నాయి కదండి. చూడండి ఎంత ఈజీగా దారం వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని బయటికి లాగేస్తే సరిపోతుందండి. మనం ఎంత ఈజీగా దారాన్ని సూదిలో ఎక్కించవచ్చో చూసారా. మీరు కూడా ఈ టిప్ను ఫాలో అయ్యి చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి. అదేవిధంగా హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీకు హెల్ప్ అయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.